వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర కోడిగుడ్ల కూర ఎలా వండాలనో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు లాస్ట్ దాకా చూడండి. స్టవ్ అంటు పెట్టినాం. ఈ స్టవ్ పైన మట్టి కంచులు పెట్టుకున్నాం. 2 చెంచాలు నూనె పోసుకోవాలి. 1 చెంచాలు పోపిత్తులు, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4 వేసుకున్నాం. ఉల్లిగడ్డ, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ, 1 చెంచాడు పసుపు, 1/2 చెంచాడు ఇంగు, పచ్చివాసన పోయేదాకా గొలిసుకోవాలి. ఇలా మొత్తం నేను కొత్తిమీర, మెంతి, పుదీనా ముందుగానే ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని కోసుకున్న ఈ గోంగూర కూర ఇందులో వేసుకోవాలి. చెంచాడున్నర కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు 3, యాలకులు 3, మిరియాలు 3 ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వీటిని మెత్తగా 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరను 10 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లార్చిన తర్వాత దీన్ని గ్రైండర్ పట్టుకోవాలి. 1 చెంచాడు జీలకర్ర, 1/2 చెంచాడు మెంతులు వేసుకున్నాం. వాటి చిటపటలు ఆడేటట్టు గోలించుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, కళ్యామాకు రెబ్బ వీటిని దూరగా గోలించుకోవాలి. ఇలా దూరగా గోలించుకోవాలి. దూరగా గోలిన తర్వాత పేస్ట్ రెడీ అయింది. పేస్ట్ ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ పోసుకున్నాం. 2 గ్లాసుల మీడియం గ్లాస్తో ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఇలా మొత్తం దీనిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పొట్టు తీసుకొని ఉంచుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకోవాలి. ఇందులో వీటికి కాట్లు పెట్టుకున్నాం. ముందుగానే ఇలా కాట్లు పెట్టుకున్నాం. ఇదిగో కాట్లు. మొత్తం కోడిగుడ్లు ఇందులో వేసుకోవాలి. కాట్లు పెడితే పులుపన్న దీనిలా ఉంటుంది. ఇందులో 2 కోడిగుడ్లు కొట్టి పోసుకోవాలి. ఇప్పుడు 2 గుడ్లు పోసుకున్నాం. చిన్న మంట మీద చేసేపు ఉడకని ఇవాళ కలపద్దు. ఇప్పుడు దీన్ని చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది చిన్న మంట మీద 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కోడిగుడ్లు గోంగూర కూర ఉడికింది. 1 చెంచాడు మసాలా వేసుకోవాలి. కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. దించుకోవాలి. కోడిగుడ్డు గోంగూర కూర రెడీ అయింది. వేడి వేడి అన్నంతో కానీ చపాతీతోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇది కోడిగుడ్డు గోంగూర కూర.